ప్రియమైన సహోదరి సహోదరులారా, కరోనా సమయంలో కరుణ కొరకు అనే కార్యక్రమంలో ఫాతిమా మాత పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ దినము మనందరికీ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసే మంచి బిడ్డల యొక్క ఉద్దేశములను జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కోసం ప్రార్థిస్తాం. ఎస్ రత్నం శ్రీ సాయి జన్మదినం సందర్భంగా కృతజ్ఞతగా దైవాశీర్వాదం కొరకు వెంకట సోమశేఖరరావు వారి కుటుంబం ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎస్ రత్నం శ్రీ సాయి, నీ యొక్క జన్మదినోత్సవ సందర్భంగా నీకు బర్త్డే శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మిస్సెస్ లిల్లీ తెరెసా వారి కుటుంబం దివ్య కారుణ్యమూర్తికి కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. లిల్లీ తెరెసా, మీ కుటుంబాన్ని మీ మంచితనం బట్టి ప్రభు దీవించునుగాక. అంటోనీ జార్జ్ మరియు కుటుంబంలో మరణించిన వారందరికీ ఆత్మల శాంతి కొరకు మరియు కుటుంబ సభ్యులందరిపై దేవుని అపారమైన దీవెనల కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్న వారు యూజిన్ జార్జ్, మీ కుటుంబంలో ఉద్దేశములను ప్రభు ఆశీర్వదించమని ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన మీ అందరినీ ఫాతిమా మాత యొక్క ప్రత్యేక మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభు హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన తల్లి దేవుని తల్లి ఫాతిమా మాత మహోత్సవమును కొనియాడుతూ ఉన్నాం. 1917వ సంవత్సరం మే 13వ తారీఖు నుండి 6 సార్లు ఆ తల్లి మే 13 నుండి అక్టోబర్ 13 వరకు 3 చిన్నారి పిల్లలకు కనిపించింది. జెసింతా, లూసీ, ఫ్రాన్సిస్కో ఈ 3 బిడ్డలకు కనిపించి ఆమె చాలా దుఃఖముతో విచారముతో కన్నీళ్లు కార్చినట్టు తన చేతులను తన ముఖం మీద ఇలా పెట్టుకొని ఏడ్చినట్టు కనిపించింది. అప్పుడు ప్రజలకు, ఆ బిడ్డలకు ఆ తల్లి పలికిన మాట, ఇదిగో ఇప్పుడే నా కుమారుడు చాలా వేదనతో ఉన్నాడు, దుఃఖముతో ఉన్నాడు. ఆమె చెప్తుంది, నేను దీనిని భరించలేకపోతున్నాను, ఈ వేదనను దీన్ని ఆపలేకపోతున్నాను అని భయమేస్తుంది. కారణం మనుషులు పాపములో రోజు రోజు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో నా కుమారుడు దుఃఖముతో వేదనతో ఉన్నాడు. దయచేసి మీరు శాంతి కోసం ప్రార్థన చేయండి. ప్రపంచంలో శాంతి రావాలంటే, యుద్ధములు ఆగాలంటే, శాంతిని చేకూర్చాలంటే మీరు ప్రార్థన చేయండి, ఉపవాసం చేయండి, దాన ధర్మములు చేయండి, తపోక్రియలు చేయండి, జపదండ చెప్పండి అని ఆ తల్లి ఆ 3 బిడ్డలకు పలికినటువంటి మాట. ఆ తల్లి ఆ గడియలో నేర్పించిన ప్రార్థనని ప్రతి జపదండలో మనం చెప్తూ ఉంటాం. ఓ నా యేసువా, మా పాపములను మన్నించండి, మమ్మ నరక అగ్ని నుండి కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా నీ రాజ్యమునకు చెందని అత్యవసరములో ఉన్న వారికి మోక్షదరికి వారిని చేర్చండి అని ప్రార్థిస్తుంటాం. అంటే మనమందరము పాపాత్ముల కోసం ఈ విధంగా ప్రార్థిస్తేనే ఈ పరిస్థితులు మారుతాయి. ఆల్రెడీ ప్రపంచ మహాయుద్ధంలో కొన్ని లక్షలాది మంది చనిపోయారు. ఇంకా ఈ యుద్ధం రాకూడదు అని ప్రార్థించమని చెప్పింది. ఇప్పుడు ఆయుధములతో యుద్ధం జరగట్లేదు, కన్నుకు కనిపించని వైరస్ మహాయుద్ధం, ప్రపంచ యుద్ధమే జరుగుతుంది. ఆ రోజుల్లో కొన్ని దేశంలో యుద్ధం చేసి ఉంటాయి, కానీ ఇప్పుడు ప్రపంచమే యుద్ధంలో ఉన్నది ఈ వైరస్తో. ఈ పరిస్థితి ఆపటానికి ఆమె పలికిన మాట, తపోక్రియలు చేయండి, ప్రార్థన చేయండి, పశ్చాత్తాపపడండి, జపదండ చెప్పండి. అందుకే ఆ రోజులో ఒక పాట ఒకటి మన పెద్దలు విడుదల చేశారు. ఓ ఫాతిమా మాత, నీ మాటను మర్చామమ్మా. ఈ మాటను మర్చిపోయారు ప్రజలు, నీ సేవను మానేశారు. అందుకే ఈ పరిస్థితి. నీ మాట తపోక్రియలు చేయాలి, ప్రార్థన చేయాలి, హృదయ పరివర్తన చెందాలి, మనసు మార్చుకోవాలి, జపదండ చెప్పాలి, ప్రార్థనలో గడపాలి.
వాళ్ళు పాడిన పాట ఇప్పుడు కూడా ఎంత అర్థమున్నటువంటి పాట. పాడదాం అందరం కలిసి. ఓ ఫాతిమా జపమాల రాజ్ఞి పాపులం కాపాడరావమ్మా. ఓ ఫాతిమా జపమాల రాజ్ఞి పాపులం కాపాడరావమ్మా. నీదు మాటను మరచినాము, నీదు సేవలు మానినాము. నీదు మాటలు మరచినాము, నీదు సేవలు మానినాము. సమాధానము మాకు లేదమ్మా, సమాధానము మాకు లేదమ్మా. అందుకే ఈ కరోనా అనే యుద్ధం, మహాయుద్ధం, ప్రపంచ యుద్ధం జరుగుతుండగా మనమందరం కలిసి ఫాతిమా మాత పలికినట్టు, నా కుమారుని దుఃఖ పెట్టవద్దు, నా కుమారుడు ఇప్పుడే వేదనతో ఉన్నాడు, ప్రార్థన చేయండి, హృదయ పరివర్తన చెందండి అని పిలిచింది. ఈ పరిస్థితిలో ఒకవైపు పాపము పెరుగుతున్న లోకంలో, మహాయుద్ధం జరుగుతున్న ఈ కాలంలో భయముతో వణికిపోతున్నటువంటి ప్రపంచానికి శాంతిని చేకూర్చే గొప్ప ఆయుధం కారుణ్య జపమాల. అదే జపమాలను పట్టుకొని ఈరోజు మనం ఈ కారుణ్య జపమాలను ప్రారంభించగా, ఈరోజు ప్రార్థన అంశం భయపడకు, భయపడకు, భయపడకు. భయము మధ్యలో సమాధానం కోసం ప్రార్థించండి అని పలికిన ఫాతిమా మాత ఇచ్చిన ఆజ్ఞ, ప్రేరేపణ, సందేశం, ఆ దర్శనం ముందు పెట్టుకొని భయపడకుండా ప్రార్థన చేసి గెలిచే దినములు త్వరగా వచ్చునుగాక అని మనము ఈ ప్రార్థనను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊటైన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నా. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నా. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నా. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఫాతిమా మాత మా కోసం ప్రార్థించండి. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ ప్రార్థన అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను.
పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈనాడు మనము దేవుని కారుణ్యం ఈ మహమ్మారిలో ప్రజలందరినీ ఈ భయము నుండి, ఆందోళన నుండి, అధైర్యము నుండి, విచారము నుండి పైకి లేపాలని మనమందరం కలిసి ఈ కారుణ్య జపమాలను ప్రారంభిస్తూ ఉన్నాం. యెషయా 41:10. ఇది నా గురు పట్టాభిషేక రోజు. నాకే తెలియకుండా బైబిల్ తెరచినప్పుడు గురు పట్టాభిషేక ఇన్విటేషన్ కార్డు కోసం ప్రభు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం. తమిళంలో ఇంకా చాలా బాగుంటుంది. నా అరచేతిలో నేను నిన్ను ఎత్తుకుంటాను, భయపడకు. నీవు భయపడకము, నేను నీకు తోడై ఉంటాను. నీవు వెరువకము, నేను నీకు దేవుడను. భయపడకము, వెరువకము. దాంతో ఇంకొక మాట, ఇన్ మై రైట్ హ్యాండ్ ఐ విల్ లిఫ్ట్ యూ అప్, ఐ విల్ అప్హోల్డ్ యూ. నా అరచేతిలో నేను నిన్ను ఎత్తుకుంటాను. ఒక్కసారి దేవుని చేతిలో ఈ ప్రపంచం మొత్తం తీసుకొచ్చి ప్రభు చేతిలో పెడతాం. ప్రభువా, భయముతో వణుకుతున్న ప్రతి దేశం నీకు మ్యాప్ అంతా తెలుసు ప్రభువా. ఎక్కడ ఏ దేశం ఉంది, ఎక్కడ ఏ రాష్ట్రం ఉంది, ఎక్కడ ఎవరు వైరస్లో ఉన్నారు, ఎవరు భయపడుతున్నారు, ఎవరు ఆక్సిజన్ లేకుండా బాధపడుతున్నారు, ఎవరు ఎక్కడ. ఇప్పుడు నా కుటుంబంలో ఈ పరిస్థితి వచ్చి ఏదైనా ఒక్కవేళ జరిగితే అని భయముతో ఆందోళనతో ఉన్నారు. సర్వ మానవాళను ఈ గడియలో మీకు అర్పించి నేను ప్రార్థన చేయబోతున్నా. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించే దైవం, నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరము నేను నడిపించే దైవమని ఈ పాట పాడి స్తుతించి ప్రభువు దగ్గర ఆ ధైర్యం తెచ్చుకొని మొదటి గుర్తు కోసం మనలను మనం సిద్ధం చేసుకుందాం. బాహ్య ఆత్మ తొలగిపోనుగాక, అధైర్య ఆత్మ తొలగిపోనుగాక. అందరూ ధైర్యముతో ఈ వ్యాధి బాధలను ఎదిరించి మనమందరము బయటపడు మార్గమును దేవుడు ఈ గుర్తు ద్వారా దయచేయునుగాక. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించే దైవం, నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరం, నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. భయపడకు బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. భయపడకు బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతోని ఉన్నానుగా. ఏడవకు నా కంటి పాప, నీతోని ఉన్నానుగా. నీ చేయి విడువనమ్మా, నీ చేయి విడువనమ్మా. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ రెండవ గుర్తులో మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. యోసేపు ఈ సంవత్సరం జోజప్ప గారి సంవత్సరం. జోజప్ప గారికి భయం వచ్చిందంట. భయపడి ఆందోళనతో అనుమానముతో రాత్రి పూట నిద్రలో ఉన్నాడు. కొన్నిసార్లు భయముతోనే వణుకుతూ ఏం జరగబోతుందో ఉదయం లేచినాక మనకు సువార్త లభిస్తుందా? ఏదైనా సువార్త వస్తుందా? ఇదే దుఃఖకరమైన వార్తలే మళ్ళీ కోవిడ్, మరి 2వ స్థాయి 3వ స్థాయి ఇలా చెప్పబోతున్నారా అని రాత్రి అంతా భయపడుతూ, కొన్నిసార్లు పీడు కళ్ళలతో భయపడుతూ, భయపెట్టే కళలు, ఆ భయంతో కొంతమంది వణుకుతూ సడన్గా లేస్తారు. చిన్నపిల్లలు కూడా వేస్తారని కొంతమంది ఫోన్ చేస్తుంటారు. సడన్గా భయపడుతుంది పెట్ట నా బిడ్డ ఫాదర్ ప్రార్థన చేయండి అంటారు. అంటే రాత్రి పగలు భయము పట్టి పీడిస్తున్నటువంటి ఈ మహమ్మారి, దీన్ని బంధించేదే ప్రార్థన. దీనిని బంధించి బయటపడు మార్గమునిచ్చేదే దైవ కారుణ్య ప్రవాహం. ఆమేన్. జోజప్ప గారికి భయం కలిగిందంటే మనం ఏమాత్రం కదా. అందుకే కలలో కూడా దేవుడు దూతను పంపించి, యోసేపు భయపడకు, నీకు రాబోయే భార్య గర్భము ధరించినది పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ అని 2 సార్లు అదే అధ్యాయంలో ఉంది. ఒకటి యోసేపు గారికి ప్రభు పలికాడు. 2వది మరియ తల్లితో చెప్పాడు, పరిశుద్ధాత్మ నీపై ఆవరిస్తాడు. పరిశుద్ధాత్మ కోసమే సిద్ధం చేయబోతున్న శుక్రవారం నుండి, అనగా రేపటి దినము నుండి దీనికోసమే సిద్ధం చేయబోతున్నా. ఆ పరిశుద్ధాత్మకు సిద్ధపడే ఈ వేళలో పరిశుద్ధాత్మ ఒసగు ధైర్యము ద్వారా అసత్యవాది మోసగాడు పెడుతున్న అధైర్యమును తొలగించి, భయాత్మను తొలగించి, మన ప్రార్థన తప్పక ఫలించి ఈ వైరస్ తొలగిపోతుంది. గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయంలన్నీ ఫలిస్తుంది. దేవుడు కార్యం చేస్తాడు అని నమ్మకముతో మీకు ఉన్న ప్రతి భయాన్ని ప్రభుని కర్పించి ప్రార్థన చేసుకోండి. 2వ గుర్తులో దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతోని ఉన్నానుగా, నీ చేయి విడువనమ్మా. మూడవ గుర్తు లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనం. యోసేపు గారికి భయం, మరియ తల్లి కూడా భయమే. అమ్మ మరియ తల్లి, నీ పండుగ జరుపుతున్నాం ఈరోజు. ఫాతిమా మాత, లూర్దు మాత, వేలాంకణి మాత, ఇంకా ఎన్ని పేర్లు. ఇంత పేరు కలిగినటువంటి నీకే భయం వచ్చిందంటే, ఈ మహమ్మారిలో ప్రతిరోజు వింటున్నటువంటి వార్తలు మమ్మల్ని భయపెడుతున్నప్పుడు, కొన్నిసార్లు పరీక్షలు రాస్తున్న పిల్లలు భయపడుతున్నప్పుడు, చీకటి అంటే భయము. అప్పు తీసుకున్నాం, అప్పు తీరకపోతే అప్పు తీసుకునే ఎవరి దగ్గర తీసుకున్న ఆ వ్యక్తి వెంటబడితే ఏం చేయాలని భయం. ఒకవేళ ఈ అనారోగ్యం తగిలింది, అది చావు దాకా నన్ను తీసుకెళ్తుందో అని భయం. ప్రియమైన వ్యక్తులు నన్ను కోల్పోతే మేము ఎట్లా బ్రతుకుతాం? మా డాడీకి, మా మమ్మీకి, మా తోబుట్టు వారికి సడన్గా ఇప్పుడు వ్యాపిస్తున్న వ్యాధి సోకితే భయం, 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 భయం. గుండె దడదడ కొడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కానీ మరియ తల్లితో ప్రభు పలికిన మాట మనకు ఓదార్పు కలిగిన మాట. అదేంటంటే, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. అంటే అర్థం ఏమిటి? భయము మధ్యలో అనుగ్రహిస్తాను, దీవిస్తాను, బయటపడు మార్గం ఇస్తాను. ఆ అనుగ్రహం కోసమే కదా ఇంత పోరాటం. ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ కారుణ్య జపమాల? ఎన్ని రోజులు? అనుగ్రహం కురిపించే వరకు ఈ యుద్ధం ఆగదు. ఇది కారుణ్య జపమాల, కరుణను అనుగ్రహ రూపంలో కురిపించే జపమాల. కారుణ్య ప్రవాహం వర్షం వలె ప్రవహించే అనుగ్రహ పూరితమైన మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన జరిగే కారుణ్య వర్షం కురిపించే సమయం. నిన్న అనుకుంటున్నాను, విశాఖపట్నం నుంచి ఒక సహోదరి ఫోన్ చేసింది. ఫాదర్, మీరు అనుగ్రహము వర్షం వలె వచ్చును కాకని చెప్పారు ఫాదర్. అప్పుడు స్టార్ట్ అయింది వర్షం, ఇప్పుడు కూడా పడుతుంది ఫాదర్ అండి. విశాఖపట్నంలో కుంభ వర్షం ఫాదర్. మీరు అక్కడ చెప్తుంటే కరెక్ట్గా ఫాదర్ గారికి ఇది ఎట్లా తెలుసు అని చెప్పింది. అదే అనుగ్రహ వర్షం భారతదేశమంతా, ప్రపంచమంతా కురిపించబడును గాక. భయ ఆత్మ తొలగిపోను గాక. భయం అనేది వరదలలో
మురికి అంతా కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోయి ఈ వైరస్ మొత్తం ఈ రక్త ప్రవాహంలో కడుగబడునుగా. ఆమేన్. ప్రార్థించండి. ఈ అనుగ్రహ పరిపూర్ణురాలు మన మధ్యలో ఉన్నది. ఈ అనుగ్రహం కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గుర్తులో లూకా 2వ అధ్యాయం 10వ వచనం, గొల్లల మధ్యలో ఒక గొప్ప వెలుగు వచ్చిందంట. వాళ్ళు భయపడ్డారంట. రాత్రి పూట ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రాత్రి అనే ఈ చీకటి అనే మగమ్మారి మధ్యలో వెలుగు వచ్చునుగాక. దేవుని దూత దిగిరా. నేను అట్లా చెప్పవచ్చా అని మీరు అడగవచ్చు. ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు దూతలకు ఆజ్ఞ ఇస్తారన్నాడు. మనకు తెలియదు మనకిచ్చిన అధికారం. మీరు దూతలను ఆజ్ఞాపిస్తారు. దూతలు మీ సేవలో ఉన్నారు. దూతలు నా ప్రతిబింబములు సృష్టింపబడలేదు. మీరు నా ప్రతిబింబములు సృష్టింపబడిన వారు. మీకు ఉన్న విలువ మీకు తెలియదు. దూతలను పిలవండి. ఈరోజు గబ్రియేలు దూతను పిలవండి, మిక్కాయేలు దూతను పిలవండి, రఫాయేలు దూతను పిలవండి. కోట్లాది దూతలు దిగి వచ్చి ఈరోజు మన మధ్యలో పలికే మాట. ఆ రోజు ఒక్క దూత గొల్లలకు చెప్పాడు, మనము కోట్లాది దూతల సమూహములు ఇప్పుడు ఉన్నాం. దూతల సమూహంలో ప్రపంచమంతా వచ్చునుగాక. ఈ మగమ్మారిని బంధించి దూతలు పోరాడి మనకు జయమును ప్రసాదించునుగాక. ఆ వార్త ఏంటండి? సమస్త జనులకు పరమానందం కలిగించు సువార్తను నేను ప్రకటిస్తున్నాను. పరమానందం, ఆనందం కాదండి, పరమానందం. ఇప్పుడు దుఃఖం, ఇప్పుడు చావు మరణమని వార్త, రాబోయేది పరమానందం. ప్రకటించండి. ఈరోజు మీరు ప్రకటించండి. ప్రకటిస్తూ ఈ గుర్తును చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తుకొచ్చాం ప్రేమైన సహోదరి సహోదరులారా. ఈ గుర్తు అయిపోయిన తర్వాత నేనే నిన్ను సృష్టించిన దైవం, భయపడకు బంగారు బిడ్డ, కంగారు పడకు, నీ ప్రార్థన ఫలించింది అని చెప్పే గొప్ప స్వస్థతలో ప్రవేశించబోతున్నా. సిద్ధంగా ఉండండి, ఎదురు చూస్తుండండి. మీ నిరీక్షణ నిష్ప్రయోజనం కాదు. తప్పక మన నిరీక్షణకు దేవుడు తప్పక విశ్వాసమును తగిన టైంలో ఆయన టైంలో జవాబిస్తాడు. అప్పుడు దాకా మరియ తల్లి మన మధ్యలో ఉంది, ఫాతిమా మాత ప్రార్థిస్తూ ఉంది. చివరి గుర్తులో మత్తయి సువార్త 14:27 చాలా బాగుంటుంది. యేసు ప్రభువు వేకువ జామున నీటి మీద నడుచుకుంటూ వచ్చాడంట. వీళ్ళు దయ్యము భూతమని అరిచారంట. ఎవరు? శిష్యులు. యేసు ప్రభుని చూడలేకపోయారు, యేసు ప్రభుని గుర్తుపెట్టలేకపోయారు. మనకు కూడా యేసు ప్రభువుతో ఉన్న వాళ్ళే భయపడ్డారంటే మనం ఏమాత్రం. మరియ తల్లి భయపడింది, యోసేపు గారు భయపడ్డారు, గొల్లలు భయపడ్డారు, శిష్యులు భయపడ్డారు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? బాగుంది మాట, వేకువ జామున అంటే అర్థం ఏంటిది? వేకువ జామున లేచినప్పుడు ఒక సువార్త రాదా? ఎవరైనా వచ్చి భయపడకండి, నేనున్నానండి, ప్రార్థన చేస్తానండి, అంతా బాగుంటుందండి, మీ కుటుంబం, మీ పిల్లలు బాగుంటారండి, ఆసుపత్రికి వెళ్ళిపోయిన మీ కుటుంబం తిరిగి త్వరగా ఇంటికి వస్తారండి, అవును కోవిడ్ పాజిటివ్, కోవిడ్ నెగటివ్, ఇలాంటి వార్తలు వినాలని కుటుంబ సభ్యులు వేచి ఉంటారు. వేకువ జామున గుడ్ న్యూస్ రావాలని వేచి ఉంటారు. అందుకే యేసు ప్రభు నిద్రను మానేసి వేకువ జామున నడుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ప్రతి ఆసుపత్రికి యేసు ప్రభు నడుచుకుంటూ వెళుతున్నాడు, వ్యాధిగ్రస్తులను సందర్శిస్తున్నాడు. వెళ్ళి ఏం చెప్పాడు? ఆ శిష్యుల మధ్యలో నిలబడి యేసు ప్రభు పలికిన మాట, భయపడకుడు, ధైర్యము వహింపుడు, నేనే కదా. ఎంత బాగుంది! భయపడకండి, ధైర్యం వహించండి, నేనే కదా, నా కంట్రోల్లో ఉంది ఈ ప్రపంచం, నా కంట్రోల్లో, తీసుకురమ్మని పిలువండి. అందుకే కదా ఈ ప్రార్థనలన్నీ. రేపటి దినం నుండి మనతో పాటు పరిశుద్ధ ఆత్మదేవుడు కూడా దిగి వచ్చి నడిపించబోతున్నాడు ప్రార్థనను. ఒకవైపు కారుణ్య ప్రార్థన ముగించిన వెంటనే ఒక కొంతసేపు ఆత్మ అభిషేకం కోసం 9 రోజులు మనము రహస్యం నేర్చుకొని మే 23 పెంతెకోస్తు పండుగ కోసం సిద్ధం చేయబోతున్నాం. చేతులెత్తి ఈ చివరి గుర్తును, ఇప్పుడు జరుగుతున్న ఈ అంశం, రేపటి నుండి పరిశుద్ధాత్మ అభిషేకం రెండింటిని కలిపి పరిశుద్ధాత్మ దిగివచ్చి భయ ఆత్మను తొలగించి స్వస్థత ఆత్మ మన మీద ఈ గుర్తైన తర్వాత జరగబోయే ప్రార్థనలో వచ్చునుగాక. దుఃఖపూరితమైన యేసు నాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసు నాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అందరు లేచి నిలబడి మరియ తల్లి వైపు చూస్తూ, ఇదిగో చూడండి, ఈ స్వస్థత ప్రార్థనలు ఎంతమంది ఇక్కడికి దిగి వచ్చారో ఒక్కసారి మీరు వింటే, ఆ ఆత్మీయ కళ్ళతో చూస్తే, మనము మరియ తల్లి గురించి ధ్యానించాము కావున ఈ కారుణ్య ప్రార్థనలు మరియ తల్లి ఇక్కడే ఉన్నది. భయపడకండి, నేను కూడా భయపడ్డాను. తరువాత నా జీవితం తరతరముల వారికి ధన్యురాలుగా మారిపోయింది. ఈ వైరస్ మీతో చెబుతుంది, నీవు చచ్చిపోతావు, నీ బ్రతకవు. కానీ నేను చెప్తున్నాను, నీవు బ్రతికి ఉండి నీ ముని మనవుని దాకా ఆశీర్వాదముగా మారే, తరతరముల వారికి దీవెనకరంగా మారే అభిషేకం, స్వస్థత, అద్భుతము మీ అందరిలో ఇప్పుడు వచ్చునుగాక. నీ ఆయుస్సును దేవుడు పొడిగించునుగాక. అలాగే యోసేపు గారు ఈ సంవత్సరం యోసేపు గారి గురించి ధ్యానించినప్పుడల్లా వాళ్ళు దిగి వచ్చి మోషే గురించి, ఆ రాజు ఏలియా గురించి విన్నాం. యేసు ప్రభు బాధపడినప్పుడు దిగి వచ్చారు. మనం యోసేపు గురించి ధ్యానించాం. యోసేపు గారు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఆయన నీతిమంతుడు. ఆ ప్రార్థన మిమ్మల్ని స్వస్థపరచునుగాక, మీకు విడుదలను దయచేయునుగాక. ఆయన ప్రార్థన ద్వారా యేసు ప్రభుని మోసుకొని ఎల్లప్పుడూ వస్తున్న యోసేపు గారి జీవితం ద్వారా మీ ఇంటింటికి యేసు ప్రభు వచ్చునుగాక. యేసు ప్రభు వస్తే దైవ రాజ్యం వచ్చునుగాక. సైతాను రాజ్యం కూలిపోవునుగాక. సంతాన వరం కలుగునుగాక. వ్యాధులు నయమైపోవును గాక. అప్పు సమస్యలు తొలగిపోవును గాక. ఆక్సిజన్ సరిపోని పరిస్థితిలో పుష్కలంగా అన్ని దొరికే దేశముగా ఈ దేశం మారిపోవును గాక. ఒకవేళ ప్రభు చిత్తమైతే ఆక్సిజన్ అక్కరలేదు, ఇంకా వ్యాధి నయమైపోయింది, వ్యాధి తన శక్తిని కోల్పోయిందని చెప్పే దినములు, గొల్లలు భయపడినప్పుడు గొప్ప వెలుగు వచ్చినట్టు ఈ భారతదేశం, దేశములు, ప్రపంచములో భయపడుతున్న ఈ స్థితి మారి వెలుగు ఈ కారుణ్య ప్రార్థన ద్వారా వచ్చునుగాక, వచ్చునుగాక. అలాగే భయపడిన శిష్యుల మధ్యలో నీటి మీద నడుచుకుంటూ వచ్చిన దేవునికి అర్థం ఏమిటంటే, ఈ నీళ్లు నా కాళ్ళ క్రిందనే ఉండాలి. అలాగే వైరస్ కూడా యేసు పాదము క్రింద లొంగిపోనుగాక. నీ ఇంటింటికి ఎక్కడెక్కడ దుష్టుడు ఎక్కడ పని చేస్తున్నాడో ఆ ఇంటిలో యేసు ప్రభు అడుగు పెట్టగా సైతానుడు యేసు కాళ్ళ క్రింద లొంగిపోనుగాక. స్వస్థత కోసం ప్రార్థించండి, చేతులెత్తండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షాబాబాబాబా, హల్లెలూయా. మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన, యోసేపు గారు ప్రార్థన, శిష్యుల యొక్క ప్రార్థన, భయపడిన వాళ్ళ యొక్క ప్రార్థన, భయపడి గెలిచిన వారి ప్రార్థన, ఈ రోజు మగమ్మారులు భయపడుతున్న స్థితిలో పరమానందం కలిగించే సువార్త ప్రతి బిడ్డకు లభించునుగాక. స్వస్థతలు జరుగునుగాక, విడుదల కలుగునుగాక. లక్ష్మి, అనిత, లూకాస్, శారదా, క్లీటస్, రూపా, దివ్య, మహిమ, ఇంతమందిని దేవుడు పేరు పెట్టి పిలిచి
మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. స్తోత్రమయ్యా. కడుపులో ఆల్రెడీ క్యాన్సర్ స్టార్ట్ అయింది ఒక వ్యక్తికి. యేసు నామములో అది ఇప్పుడు ఈ ఆరాధనలు తొలగిపోతుంది. ఆమేన్. గడ్డలు కరిగిపోతున్నాయి. ఆమేన్. ఏదో ఒక శరీరంలో ఉండకూడనిది మీ శరీరం నుండి చిన్నగా కదలి వెళ్ళిపోతుంది. ఆమేన్. స్తోత్రం. దేవుడు అన్నిటిని మాయం చేయగలుగుతాడు. స్తోత్రమయ్యా. అవును, పెదవులలో అల్సర్ వ్యాధితో, మౌత్ అల్సర్తో బాధపడుతూ కారము భోజనం చేయలేక బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు పరిపూర్ణ స్వస్థతతో నింపుతున్నాడు. స్తోత్రమయ్యా. నీకు స్తోత్రం. ఒక వాహనం కొనాలని ప్రయత్నంలో ఉన్న ఒక వ్యక్తితో ప్రభు చెబుతూ ఉన్నాడు. యేసు. నీవు అనుకునే రీతిలో నీకు కావలసిన ఆర్థిక సహాయం అందిస్తాడు. ఆమేన్. నీవు ఫలిస్తావు. ప్రభువా, నీకు వందనాలు. ఫలిస్తావు. దేవా, థాంక్ యూ లార్డ్. ఈ లాక్డౌన్ ద్వారా ప్రజలకు త్వరలోనే నెమ్మది కలుగునుగా, ఆమేన్. భయాత్మ తొలగిపోనుగా, ఆమేన్. వైరస్ తన శక్తిని కోల్పోనుగా. ఆమేన్. చిన్న ప్రార్థన. రేపటి దినం నుండి పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రారంభిస్తున్న ఆధ్యాత్మిక సదస్సు. ఇదే కారుణ్య ప్రార్థన అయిన తర్వాత కొంతసేపు దేవునితో కేటాయించి మనం గడపబోతున్న ప్రార్థనను కూడా ఇప్పుడే దేవునికి అర్పించి, ఇదిగో మరియ తల్లి నాతో పాటు మిమ్మల్ని దీవించబోతుంది. నేను యాజకుడుగా, మరియ తల్లి అనుగ్రహ పరిపూర్ణరాలుగా. యోసేపు గారు మన మధ్యలో ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. ఆశీర్వాదం స్వీకరించండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ ఇంతమంది ఆత్మీయ సహవాసంలో ఉన్న పునీతులు, పుణ్య స్త్రీలు, పురుషులు, శిష్యులు ప్రార్థన ద్వారా మీ అందరి ప్రార్థనను ఆలకించి మిమ్మలను రేపటి నుండి జరగబోయే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా దీవించి మనల్ని సిద్ధం చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.